హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేక వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ గత సంవత్సరంలో తీసుకున్నప్పుడు మనం ఎక్కువగా ఇంజనీరింగ్ వీడియోస్ చేసాము. సార్ చాలామంది బైపీసీ వీడియోలు చేస్తున్నాం. మా యొక్క యాంకర్ గాయత్రి కానీ నేను కానీ అందరం కూడా ఈ సంవత్సరం బైపీసీ సంబంధించినటువంటి పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా అందిస్తాం. సో బైపీసీ తల్లిదండ్రులు, బైపీసీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్నట్లయితే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి R&D కంప్లీట్ చేసి మేము ముందుకు వస్తాం. నీట్ ఫలితాలు దేశవ్యాప్తంగా రిలీజ్ అయినాయి. ఈ పరిస్థితుల్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. దాని గురించి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇదేంటి అంటే, మేము ఎడ్యు9 కెరియర్ గైడెన్స్గా గత 20 ఏళ్ళ నుంచి కూడా మేము వెటర్నరీ అడ్మిషన్స్ చేస్తూ ఉంటాం. వెటర్నరీ విద్య తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారిగా మేము 2009లో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ కాలేజెస్ రావడం జరిగింది. అపోలో వెటనరీ కాలేజ్ ఒకటే ఉండే ప్రైవేట్ సెక్టార్లో. అప్పుడు ఆ ఇయర్ 2009 2010, ఐ డెంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో MJF వెటర్నరీ కాలేజ్ అని, ఆరావళి వెటర్నరీ కాలేజ్ అని, ఇట్లా రకరకాలుగా రాజస్థాన్లో కొన్ని కాలేజెస్ వస్తే మేము ఫస్ట్ బ్యాచ్లోనే 20 అడ్మిషన్లు చేసాం. కాబట్టి వెటర్నరీ విద్య, వెటర్నరీ అడ్మిషన్స్ చేయడంలో ఎడ్యు9కి దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఇప్పుడు కూడా ఆ రోజు నుంచి నేర్చుకున్నటువంటి సిలబస్ను కూడా నేను టకటకా చెప్పే అంతగా నేను ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను నేర్చుకున్నాను కూడా ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఈ సంవత్సరం చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. సో నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, మేము హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ వీడియోస్ చేస్తున్నాం. కాబట్టి అక్రాస్ ది ఇండియా మనము ఈ వెటర్నరీ అడ్మిషన్స్ ఉన్నాయే 20 కాలేజీలు. ఈ 20 కాలేజీల మీద పూర్తి స్థాయి గ్రిప్ ఉంది మనకి. రాజస్థాన్లో మా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, హర్యానాలో మా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉత్తరాఖండ్లో కూడా న్యూ కాలేజ్ ఒకటి వచ్చింది, అభిలాష యూనివర్సిటీ అని చెప్పేసి మనకి వెటర్నరీలో అడ్మిషన్స్ రావడం జరిగింది. సరే, ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే, నీట్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీనా ప్రైవేట్ కాలేజెస్లో చేరడానికి అనేది చాలామంది ఫోన్స్ అనేది రావడం జరిగింది. గత సంవత్సరం వరకు ఓన్లీ ఇప్పుడు మనకి రాజవ్యాస్ యూనివర్సిటీ ఒకటి ఉంది మనకి ఇక్కడ, దాదాపు 8 కాలేజీలు ఉన్నాయి దీని కింద. అదేవిధంగా సార్ లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ హర్యానాకి సంబంధించి, ఈ 2 యూనివర్సిటీలు వాళ్ళు కూడా వితౌట్ నీటు లాస్ట్ ఇయర్ కూడా తీసుకోలేదు. కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ మీకు తాంతియా యూనివర్సిటీ శ్రీగంగానగర్, అదేవిధంగా అభిలాష యూనివర్సిటీ, వీళ్ళైతే వితౌట్ నీట్ అయితే లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ యూనివర్సిటీస్కి సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై, ఇప్పుడు ఉదాహరణకి మనకు తెలంగాణలో తీసుకుందాం అనుకోండి, మీరు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో చేరాలన్నట్లయితే TS MCET కంపల్సరీగా రాసి చేరాలి. లేకపోతే ఇప్పుడు NTR హెల్త్ యూనివర్సిటీనో లేకపోతే మన జయశంకర్ యూనివర్సిటీనో ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ రాసి మీరు ఎంటర్ అవ్వాలి తప్ప డైరెక్ట్ సీట్స్ అనేవి ఉండవు ఏది యూనివర్సిటీలోకి వెళ్ళాలంటే. అదే మా కావేరీ యూనివర్సిటీలోనో మా మల్లారెడ్డి యూనివర్సిటీలో చేరాలంటే ఎంట్రన్స్ ఏం పని ఉంటుంది, వచ్చినవా డబ్బులు కట్టినవా చేరేసినవా. అదేవిధంగా కాకపోతే వీళ్ళు గవర్నమెంట్కి ఏం చెప్పుకుంటారంటే, మేము ఎంట్రన్స్ పెట్టామంటే వీళ్ళందరూ మా ఎంట్రన్స్లో ఇరగదీసేశారు, అందుకని మేము పెట్టుకున్నామని చెప్తారు. అదేవిధంగా తాంతియా యూనివర్సిటీ, అభిలాష యూనివర్సిటీకి సంబంధించి ఈ ఇయర్ కూడా నీటు ఉండకపోవచ్చు అనేటువంటి ఒక సమాచారం ఉంది. కానీ లాస్ట్ ఇయర్ మాకు VCI అధికారులు ఈ యూనివర్సిటీకి పంపించినటువంటి సమాచారంలో వితౌట్ నీట్ నెక్స్ట్ ఇయర్ నుంచి మేము అలౌ చేయము అనేటువంటి ఒక కరస్పాండెన్స్ అయితే చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ అడ్మిషన్ల తాలూకు జీవో అయితే ఇప్పటివరకు రాలేదు. అందువల్ల మేము తాంతియా యూనివర్సిటీ కానీ అభిలాష యూనివర్సిటీ కానీ వితౌట్ నీట్ వాళ్ళ యొక్క అడ్మిషన్స్ తీసుకుంటాం. బట్ దీస్ అడ్మిషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు అప్రూవల్ అండ్ కండిషన్స్ గోయింగ్ టు బి లేయింగ్ డౌన్ బై ద వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇది మీరు గుర్తుంచుకోవాలా. ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజవ్యాస్లో కానీ లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, సమర్థ్ యూనివర్సిటీ కానీ లేకపోతే IIVR యూనివర్సిటీ కానీ, వీటిలో ఎక్కడైతే మాత్రం వితౌట్ నీట్ అడ్మిషన్ చేయడానికి ప్రస్తుతానికి అవకాశం, అధికారం లేదు. VCI మాన్యత అంటే దాని యొక్క అప్రూవల్స్ ఆ పర్టికులర్ కాలేజెస్కి అట్లా అడ్మిషన్ చేయడానికి లేదు. కాబట్టి వెటర్నరీ ఓన్లీ తాంతియాకి, అభిలాషకి పేరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో 25 lakhs బడ్జెట్ ఉంది. దాని బడ్జెట్లో ఉన్నటువంటి పేరెంట్స్ రండి తప్ప రిమైనింగ్ వాళ్ళు ప్రస్తుతానికి దీనికి వితౌట్ నీట్ వేరే కాలేజీల గురించి ఫోన్ చేయొద్దండి. సో ఇదైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.